సౌత్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన నరసింహ మూవీకి సీక్వెల్ రాబోతుంది. అసలు ఇందులో ఎంత మాత్రం నిజం? 1999 లో రిలీజ్ అయిన రజనీకాంత్ నరసింహ మూవీ సౌత్ సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇందుకు రజనీ పర్ఫార్మెన్స్ ఒక్కటే కాదు, రమ్యకృష్ణ అలియాస్ నీలాంబరి క్యారెక్టర్ కూడా స్టిల్ వన్ ఆఫ్ ది ఐకానిక్ క్యారెక్టర్. 25 ఇయర్స్ తర్వాత డిసెంబర్ 12th రజనీ బర్త్డే సందర్భంగా మూవీ రిలీజ్ అవబోతుంది. రజనీకాంత్ గారు తనంతట తానే స్పెషల్ గా ప్రమోట్ చేస్తూ ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. నరసింహ 2 వర్క్ లో ఉంది అని అనౌన్స్ చేశారు. ఈ సీక్వెల్ మూవీ నీలాంబరి క్యారెక్టర్ ని బేస్ చేసుకుని రాబోతుంది. ఈ నరసింహ మూవీ 2 అనగానే చాలా మందికి కామన్ గా వచ్చే డౌట్ ఏంటంటే ఈ సీక్వెల్ కి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉండబోతుందా లేక ఫ్రెష్ స్క్రిప్టా? నరసింహ 1 డైరెక్ట్ చేసిన కెఎస్ రవికుమార్ గారే ఈ మూవీకి కూడా డైరెక్ట్ చేస్తారా లేదా వేరే ఎవరైనా చేస్తారా? ఇవేవి కాకుండా జస్ట్ రీ రిలీజ్ హైప్ కోసం ఆ అనౌన్స్మెంట్ చేశారా అనే డౌట్స్ చాలా ఉన్నాయి. ఈ మూవీని అనౌన్స్ చేసిన వెంటనే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే క్లాసిక్ ఫిల్మ్ ని టచ్ చేసి మ్యాజిక్ రీక్రియేట్ చేయగలరా? రజనీ ఫ్యాన్స్ అండ్ కాలీవుడ్ ఆడియన్స్ లో హైప్ ఇప్పటికే పెరిగిపోయింది. ఎస్పెషల్లీ ఈ మూవీ ఏ ఓటీటీలో లేదు, సో రీ రిలీజ్ కి మ్యాసివ్ మ్యానియా గ్యారంటీ.